విశాఖ నగరంలో విధి విక్రయదారుల సమస్యలు పరిష్కరించే విషయంలో జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విధి విక్రయదారులు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తక్షణమే జాయింట్ సమావేశం ఏర్పరచాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో ఉన్న చిరు వ్యాపారులకు పూర్తిస్థాయిలో రక్షణ భద్రత కల్పించే విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, తక్షణమే మా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నా పేరు తెడ్డి వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్నాను. అందులో ఈరోజు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మాతో జాయింట్ మీటింగ్ వేస్తానని మొన్న డైరెక్టర్ గారు వచ్చేటప్పుడు ఒప్పుకున్నారు. ఇక్కడ వీధి విక్రయదారుల చట్టం అనేది టౌన్ వెండింగ్ కమిటీ గత 11 సంవత్సరాలుగా అవాస్పాలు చేశారు తప్ప ఏ ఒక్కడు కూడా న్యాయం చేయలేదు. మా వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నుంచి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని 60% అధికారులు ఉంటారు టౌన్ వెండింగ్ కమిటీలో. ఆ టౌన్ వెండింగ్ కమిటీ అధికార యంత్రాంగంతో మున్సిపల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగు, పోలీస్ కమిషనర్ గారు, అదర్స్ అనేక మంది అధికారులతో కూడుకున్న ఈ 60% 60% ఉన్న అధికారులతో వేయవలసిన మీటింగు ఇవాళ ఏర్పాటు చేస్తానని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి దగ్గర, మిషనరీ డైరెక్టర్ దగ్గర ఒప్పుకున్నారు. కానీ ఆల్రెడీ సర్క్యులర్ కూడా వచ్చి గత 8 నెలలుగా వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ఇంతవరకు ఏ ఒక్కడు కూడా జరగట్లే. అట్లాగే ఈది విక్రయదారుల చట్టము క్రమబద్ధీకరణ చేయడంలో మన జీవీఎంసీలో గత 11 సంవత్సరాలుగా మూరుకుపోతుంది సమస్య. అట్లాగే ఏ ఒక్కడు కూడా జరగలేదు. అలాగే ఐడెంటిటీ కార్డులు కట్టవలసిన డబ్బులు 2 కోట్ల రూపాయలు పక్కదో పెట్టేసాయి. 2 కోట్ల రూపాయలు వీధి విక్రయదారులు గుర్తింపు కార్డు కట్టుకున్న డబ్బులు చలానా కట్టిన 2 కోట్ల రూపాయలు కనబడట్లేదు. అలాగే ఫుడ్ కోర్ట్ అనేది ఇక్కడ ఏదైతే గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నిర్వహిస్తానని ఫుడ్ కోర్ట్ ఫైల్ని తారుమారు చేస్తారు అధికారులు. తారుమారు చేసి ఎక్కడో నియమించారంటున్నారు. ఆ పేర్లు కూడా కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కడు కూడా దాన్ని క్రమబద్ధీకరణ చేసి చట్టధిక్కరణ కింద రేపు కేసు ఫైల్ చేయబోతున్నాం అధికారుల మీద. ఇది ఏ ఒక్కడు కూడా మా మీద ఇవాళ మీటింగ్ వేస్తానని అధికార యంత్రాంగం ఇప్పుడు మన ఎలక్షన్ కోడ్ అని చెప్పి పక్కదో పెట్టించాలని ఈరోజు డేట్ ఇచ్చారు నాయుడు గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవీఎంసీ నాయుడు గారు ఇవాళ డేట్ ఇచ్చి పక్కదో పెట్టించారు. ఇందులో శ్రీనివాసరావు గారు ఉన్నారు, అట్లాగే కుమారస్వామి గారు ఉన్నారు, ఏపీడీ వెంకట్రావు గారు ఉన్నారు. ఈ అవకతవకల్లో అనేక మంది ఉన్న ఈ అవకతవకలు ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా గతంలో స్పందనలో పెట్టాం, కలెక్టర్ గారికి పెట్టినాం. అలాగే సీడీఎం గారి దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్, పురపాలక శాఖ డైరెక్టర్ దగ్గర నుంచి కూడా అనుమతులు వచ్చాయి. అలాగే మిషనరీ డైరెక్టర్ దగ్గర నుంచి ఇక్కడికి అనుమతులు వచ్చాయి. ఈ రోజు వరకు సమస్య నీరు గారిచ్చేస్తున్నారు. దీన్ని నీరు గారిచ్చేయకుండా ఇమీడియట్లో జాయింట్ మీటింగ్ వేసి ఇక్కడున్న 2 లక్షల మంది సమస్య వీధి విక్రయదారుల సమస్యని పరిష్కరించాలనేదే మా డిమాండ్. వేయకపోయిన మరుక్షణమే చట్టాన్ని ఆచరిస్తాం, ఉద్యమాల్ని చేస్తాం. అనేక విధానాలు కూడా చేపట్టడానికే ఈరోజు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు వేస్తానని మీటింగు భూగర్భంలో కలిపేశారు, పక్కతో పెట్టించేశారు. దీన్ని వెంటనే వేసినట్టు లేకపోతే ఎప్పుడు వేస్తారనేది కూడా సమాచారం అధికారపూర్వకంగా జీవీఎంసీ కమిషనర్ గారు, పాలక వర్గము ప్లస్ మున్సిపల్ యంత్రాంగం కూడా మాకు సమాచారంగా అధికారపూర్వకంగా సమాచారం ఇవ్వాలనేదే మా డిమాండ్.